ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయము నమ్మకానికి విశ్వాసానికి తేడా. గొప్ప సామ్రాజ్యాలు నిర్మాణానికి సాహసమే పునాది. టేకింగ్ రిస్క్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ బిల్డింగ్ గ్రేట్ ఎంపైర్స్ అంటారు. అదేవిధంగా అహంకారము, గర్వము, పొగరు చాలా ఖరీదైనవి. మనకు వాటిని కొనుక్కునేటువంటి స్తోమత లేదు. అందుకే చౌకగా దొరికే సంతోషము, ప్రేమ, చిరునవ్వు, ఆప్యాయత, సర్దుకుపోవడం అనేటువంటి వాటితోనే మనం సరిపెట్టుకోవాలి అంటుంది శాస్త్రం. సో మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. కాబట్టి నమ్మకం వేరే, విశ్వాసం వేరే అనేటువంటి అద్భుతమైనటువంటి కథ. ఈరోజు మనకు భగవంతుని మీద నమ్మకం ఉంది, కానీ విశ్వాసం లేదు. అందువల్లనే ఆధ్యాత్మికతలో పురోగతి అనేటువంటిది మనకు కనిపించడం లేదు. ఒక వ్యక్తి 2 ఎత్తైన టవర్ల మధ్య కట్టబడిన తాడుపై నడవడం ప్రారంభించినాడు. ఒక వ్యక్తి సర్కస్లో అతడు నెమ్మదిగా నడుస్తున్నాడు. చేతుల్లో ఒక పొడవైన కర్రను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఒక పొడవైన కర్రను తీసుకొని బ్యాలెన్స్ చేస్తున్నాడు. అతని కొడుకు తన భుజాలపై కూర్చున్నాడు. నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగపట్టుకొని అతన్ని చూస్తున్నారు. మరియు చాలా ఉద్విగ్నంగా అక్కడంతా కూడా వాతావరణం ఉంది. అతడు నెమ్మదిగా 2వ టవర్ వద్దకు చేరుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారు, ఈలలు వేసి స్వాగతించారు, సెల్ఫీలు తీసుకున్నారు. ఆ 2 తాళ్ల మధ్య నడుస్తూ ఒక టవర్ నుంచి ఇంకో టవర్కు చేరాడు. అతను జనసమూహాన్ని అడిగాడు, నేను ఇప్పుడు ఈ వైపు నుంచి ఆ వైపుకు అదే తాడుపై తిరిగి నడవగలనని మీరందరూ అనుకుంటున్నారా అన్నాడు. అందరూ ఒకే గొంతుతో అవును అవును మీరు చేయగలరు అని గట్టిగా అన్నారు. మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. వారు అవును అవును మేము మీపై పందెం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, ఇక్కడ పందాలు కూడా కాసుకుంటాము అని చెప్పేస్తున్నారు. అతడు సరే అన్నాడు. అయితే నేను ఒకటి అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైనా మీ బిడ్డను నా భుజంపై కూర్చొని పెట్టి మొదటి టవర్ మీద వెళ్ళడానికి ఇవ్వగలరా? నేను మీ బిడ్డను సురక్షితంగా అవతల వైపుకు తీసుకుని వెళ్తాను, ఎందుకంటే మీకు నమ్మకం కుదిరింది కదా. అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి నిశ్శబ్దం ఆవరించింది. అందరూ కూడా నిశ్శబ్దంగా మారిపోయినారు. ఎవరు కూడా బిడ్డను ఇవ్వడానికి ముందుకు రాలేదు. కాబట్టి నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం ఉంటే మనసు పూర్తిగా లొంగిపోవాలి. అదేవిధంగా పూర్తిగా శరణాగతి అవ్వాలి. అప్పుడే మనకు విశ్వాసం అనేది వంటిది కలుగుతుంది. కాబట్టి నేటి ప్రపంచంలో మనకు పరమాత్మ పట్ల లేనిది ఇదే. పరమాత్మ పట్ల మనకు విశ్వాసం లేదు, నమ్మకం అయితే ఉంది. మనం దేవుణ్ణి సర్వశక్తివంతుడిగా నమ్ముతున్నాం, కానీ మనం ఆయనను విశ్వసిస్తున్నామా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అతని యొక్క జీవితం తెలుసు, అతని అద్భుతాలు చేసినాడని తెలుసు, భక్తుల్ని కాపాడినాడని తెలుసు, కానీ విశ్వాసం అనేది మనలో లేదు. విశ్వాసము మరియు నమ్మకం మధ్య వ్యత్యాసాన్ని వివరించేటువంటి అందమైనటువంటి ఈ సందేశాన్ని మనం ప్రచారం చేయాలి. మనము భగవంతుని పట్ల సర్వదా కృతజ్ఞతలై విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికతలో అత్యున్నతమైనటువంటి స్థాయికి మనం ఎదగలుగుతాము అని చెప్పేసి ఈ విధంగా నమ్మకానికి విశ్వాసానికి మధ్య ఉండేటువంటి ఒక గొప్ప తేడా అనేటువంటిది ఈ కథ ద్వారా మనము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అడవిలో ఉన్నాము కదా, నన్నెవరు గుర్తిస్తారు, ఏ పుష్పం వికసించకమానదు. అలాగే నీలో ఉన్నటువంటి ప్రతిభను ఎవరో గుర్తించడం లేదని నీ పని ఆపకు. గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, ఎప్పటికీ నీతోనే ఉంటుంది. సముద్రం తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే మనం మంచివాళ్ళము, సమర్థులమని ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. అదే విశ్వాసం అనేటువంటిది ఉండాలి అంటారు.